కొద్ది మందు దేవుని వాక్యములోనికి వెళ్దాం. దేవుని వాక్యములోనికి వెళ్దాం. పరిశుద్ధ లేఖనములో దావీదు కీర్తనలు 19వ అధ్యాయము 12వ వచనంలో మనం వెళ్తే హల్లెలూయా చదవండి. తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? తన పొరపాట్లను కనుగొనగల వాడెవడు? ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. చాలు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల దేవా, వాక్కునేది మాట్లాడేది నీవు తండ్రి. నేను మట్టివాడను ప్రభువా. నాలో నుండి తండ్రి ఈ మాటలు మాట్లాడండి, వివరించండి. మేమందరము దీని ప్రకారము నడిచే అట్టి కృప మాకందరికి దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ లోకములో చూసినట్టయితే ఎంతో మంది పాపములు చేస్తారు. పాపములు చేసినప్పుడు అవి దాచిపెడతారు. నిర్దోషిగా వచ్చి చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరు చెప్పుకోరు. చేసిన పాపాన్ని ఒప్పుకుంటానికి కష్టమే, కానీ ఇంకొకరి పాపాన్ని చెప్పడానికి ఈజీ. అంతేనా కాదా? ఎవరిని ఒకవేళ ఒక సిస్టర్ కానీ బ్రదర్ కానీ పాపం చేయంగా చూసిందనుకో, అది ఈజీగా చెప్పేస్తారు పక్కోనికి. కానీ ఎవని పాపము వాడు, ఎవని బలహీనత వాడు చెప్పుకోలేడు. ఎందుకు చెప్పుకోలేడంటే వాడు తప్పు చేసిండు కాబట్టి చెప్పుకుంటే నాకెంత అవమానమో, నా జీవితం ఎలా ఉంటది అని చెప్పుకోరు. అలాగనే బైబిల్లో కూడా ప్రారంభములో చేసిన ఇద్దరు వ్యక్తులు కూడా అదే పని. హల్లెలూయా. ఆదాము అవ్వ ఇద్దరును జతపరచి ఆ యొక్క తోటలో పెట్టినప్పుడు తోటంతా శాతపరుచున్నారు, మంచిదే. కానీ వాళ్ళు చేసిన తప్పును దేవుని ముంగట చెప్పుకున్నారా? ఒప్పుకోలే. మట్టితో చేసిన వానికి అతి తెలివి ఎక్కువ అయిపోయింది. హల్లెలూయా. దేవుడు ప్రతి సాయంకాలం వచ్చినప్పుడు వారితో కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకొని సంతోషంగా వెళ్ళేవాడు. కానీ ఒక రోజు వారు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు ఒప్పుకుంటే బాగానే ఉంటుండే, కానీ ఒప్పుకోలేక వాళ్ళు దాగుండటం పెట్టారు. అప్పుడు దేవుడు వచ్చి పిలిస్తే పలుకుతున్నారు కానీ ముందుకు వస్తలేరు. హల్లెలూయా. ఈరోజు మనిషి జీవితం కూడా అంతే ఉన్నది. తప్పు చేస్తే దాగుండడము, లేకుంటే ఊరు నిడిచిపెట్టి ఇంకో ఊరికి వెళ్ళటము, ఏదో సాటుకు దాగుండటము, ఇవన్నీ సమాజంలో జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తి, చెప్పుకోలేని వ్యక్తి ఏం చేయాలంటే ఒంటరిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చెప్పలేని తప్పు చేస్తే నీ జీవితంలో దేవుడు నిన్ను నిర్మించినాడు కాబట్టి వినగల చెవులు ఆయనకున్నాయి, గ్రహించే మనసు ఆయనకున్నది, తెలుసుకునే మనసు ఆయనకున్నది. ఆయనకు తెలదా ఆదాము అవ్వ తప్పు చేసినట్టు? తెలదా? తెలుసు. కానీ పిలిపి అడిగాడు, ఎక్కడున్నారు మీరు? హల్లెలూయా. ఏదో ఒక సేవకుడు మీతో ఏదైనా అడిగినప్పుడు ఏదో తప్పు చెప్పి ఎల్ల తీసుకుంటే అది కుదరదు దేవుని బిడ్డలారా. సేవకు తెలియపోవచ్చు, కానీ నజరేయుడైన యేసుకు తెలుసు నీ జీవిత చరిత్ర ఎలా ఉన్నది. నువ్వు ఈ వారములు ఎక్కడికి వెళ్ళినవు, నువ్వు ఎలా ప్రార్థన చేసినవు, ఎలా వాక్యాన్ని చదివినవు నాకు తెలియపోవచ్చు, నన్ను సృష్టించిన వానికి తెలుసు. హల్లెలూయా. అనే భయము నీలో నాలో ఉండాలి. ఆ భయము నీలో ఉన్నప్పుడే ఏం చేస్తావు? దేవునికి లోబడతావు. దేవునికి లోబడ్డప్పుడే నీ జీవితం బాగైతుంది. శ్రమలు వస్తాయి, రావన్నట్టు కాదు.
ఒకరోజు ఒక సుతారి ఒక ఒడ్డైన బండను కొట్టడానికి వెళ్ళాడు. బండను ఒక ఆకారంగా దించడానికి ఆయన వెళ్ళాడు. వెళితే అక్కడ చాలా బండలు చూశాడు. చూసినప్పుడు ఏమైతుందంటే, ఏదైతే ఈజీగా ఉన్నదో దాన్ని కొట్టడానికి త్వరగా ముందుకు సాగుతాడు. ఆయన ముందున్న బండను కొడితే వెనుకున్నది కొట్టడానికి ఈజీగా ఉంటది. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ ముందున్న బండను కొట్టుతున్నాడు. ఒక ఆకారంగా దించి దీన్ని అమ్మాయాల నేను అని దానిని కొట్టుతున్నప్పుడు ఆ బండ ఎక్కడ దొరికితే అక్కడ బలిగిపోతుంది, కానీ అది సహకరిస్తలేదు ఆయనకు. ఎందుకు సహకరిస్తలేవే? ఈరోజు నేను కష్టపడుతున్నా అంటే ఆ బండ అంటదాట, నాకు బాగా నొప్పిగా ఉన్నది, నేను భరించలేను, నన్ను కొట్టకుమన్నదాట. అంటే అప్పుడు ఇంకొక బండ దగ్గరికి వెళ్ళాడు. దాన్ని ముందు అడుగుతున్నాడు, నేను నిన్ను ఒక ఆకారంగా దించడానికి నిన్ను కొట్టాలి, నీవు ఒప్పుకుంటావా అని అంటే ఆ బండ అన్నదట, సరే నువ్వు ఎలాగన్నా చేసుకో, నిన్ను నిలబడతానన్నదట. అప్పుడు ఆ సుత్తతోని ఆ ఉలితో ఆయన ఆ బండను సేద్యపరిచి మంచి విఘ్నంగా తయారు చేసినప్పుడు దాన్ని చూడటానికి చాలా మంది వచ్చారు. దానిని ప్రేమించుతున్నారు, దానిని ఎంతగానో గణపరుస్తుంటున్నారు. అది ఎప్పుడు గణపరచబడ్డది? కొట్టినప్పుడు గణపరచబడ్డది. ఒక రూపముగా దిద్దినప్పుడు అది గణపరచబడ్డది. దాని ముందు ఈ బండ ఉన్నది. ఘనత దీనికి వచ్చిందో దానికి వచ్చింది. ఇప్పుడు దీనికి ఘనత లేదు, దీన్ని అందరూ తొక్కుకుంటూ పోతున్నారు. దానికి ఘనత వచ్చింది, కొట్టబడ్డది కాబట్టి. ఈరోజు సమాజంలో ప్రజలు అట్లా లేరా? ఏ పనికి వెళ్ళినా టికాయించరు, ఎక్కడ జాబ్ చేసినా నెగలరాళ్ళు. వాళ్ళకి ఏది లేదు, కష్టము ఇష్టము లేదు. కష్టము ఇష్టము లేదు ప్రజలకు. అలాంటి వారు వర్ధిల్లటము లేదు. ఈరోజు ఏమంటారు? జులాయిగాడు, తిరిగిపోతుంటారు. ఆయనకి పేరేం పెడతారు? తిరిగిపోతాడు. తినటానికి ఉన్నాడు కానీ పనికి లేడు, వానికి విలువ లేదు. ఈరోజు నువ్వు కష్టపడి ఉపవాసం ఉండి పని చేసి ఒక స్థానానికి నువ్వు ఎదిగినవు. నీకు సుఖం ఉందా, కష్టం ఉందా? ఇప్పుడు ఒక 50 ఏళ్ళు కష్టపడ్డావు, ఒక 40 ఏళ్ళు కష్టపడ్డావు. 50వ సంవత్సరం నుండి నువ్వు సుఖంగా బతుకుతే అందరిని మీద ఏడుస్తారు. హల్లెలూయా! ఏడుస్తారా లేదా? యవన కాలం అంతా కష్టపడ్డావు, సుఖపడుతున్నావు. వాడు యవన కాలం అంతా తిరిగిండు. ముసల్తానానికి కష్టపడదు ఎవడన్నా పనికి పిలుస్తాడా? వానికి విలువ లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, యేసయ్య 51 దేవుని యొక్క వాక్యంలో నుండి మొదటి వచనం చదువుదాం. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచునుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండి నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని. చాలు. హల్లెలూయా! ఎక్కడి నుండి వచ్చినవమ్మా నువ్వు? ఏ బండ నుండి నువ్వు చెక్కబడ్డవో ఒక్కసారి ఆలోచించాలి. నీకు శ్రమ వచ్చింది ఈరోజు, దాన్ని జయించు, మంచి హోదాలను ఉంటావు. నువ్వు చెక్కబడి ఒక ఆకారంగా దించబడ్డావు. ఇక పాపానికి లోబడకూడదుగా, పాపానికి దూరంగా ఉండాల, నువ్వు లోకానికి దూరంగా ఉండాలా.
ఏ గుంట నుండి నువ్వు తవ్వబడి మట్టిని తీసుకొని దేవుడు నిన్ను తయారు చేసిన కారణం ఏంటిదంటే నువ్వు ఆయనను ప్రేమిస్తావని, నువ్వు ఆయనను ఎంతగానో అతుక్కొని నడుస్తావని ఆయన నిన్ను ఒక మనిషిగా దిద్దాడు. ఈ ప్రపంచంలో చాలా మంది అనేక కలర్లుగా ఉంటారు, కానీ అందరికీ తెలివిని ఒక్కటే ఇచ్చిండు దేవుడు, మెదడు ఒక్కటే ఇచ్చిండు దేవుడు, కళ్ళు ఒక్కటే ఇచ్చిండు అందరికి దేవుడు. ఈరోజు కులభేదం అని చాలా మంది వ్యతిరేకంగా ఉంటున్నారు. ఈ జాతి వారు ఆ జాతి వారు అని నీచపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడే ఆ జాతి పెట్టినట్టయితే ఆ రోజే ముద్ర వేసి పంపిస్తుండే తల్లి గర్భంలోకి వెళ్ళే, ఈయన ఈ జాతి వాడని. తెలుసా, దేవునికి జాతి లేదు. దేవుని దగ్గర ఏవాడు నిక్కి వాడు మాదిగవాడు, మాలవాడు, కాపువాడు ఎవడు లేడు అక్కడ. ఈ జాతులన్నీ నరుడే సృష్టించుకున్నాడు, విలువను నరుడే సృష్టించుకున్నాడు. కానీ దేవుని దగ్గరికి వస్తే చాలా జాగల్లో మీరు వెళ్ళి చూడండి, అనేక జాగల్లో వేరు బంధాలు ఉంటాయి. ఫంక్షన్కి పిలిచినా వేరు బంధనమే, మీటింగ్కు ఏదైనా వెళ్ళినా వేరు బంధమే. ఏసీ వాళ్ళ మీటింగ్ అని ఒక్కోడు అంటాడు, బీసీ వాళ్ళ మీటింగ్ అని ఒక్కోడు అంటాడు, అన్ని అలాగలాగా చేస్తారు. కానీ దేవుని మందిరానికి వచ్చిన వారు చూడండి, ఎప్పుడన్నా క్రైస్తవులు అలాగ చేసినట్టు చూశారు ఎక్కడన్నా? ఈయన పెద్ద జాతివాడు, చిన్న జాతివాడని ఎప్పుడన్నా క్రైస్తవుల ఒక ప్రార్థన సభలో మీరు ఇలాంటి వారని ఎప్పుడు కూడా వేరుపరిచే సేవకుడు ఇప్పటికీ లేడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము అందరినీ ప్రేమించాలి. ఈ లోకం ఆ రీతిగా లేదు. అబ్రాహామును చూడండి, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు చెప్తుంటున్నాడు. మిమ్మల్ని కన్న సారను గుర్తు చేసుకోండి. ఒకసారి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు పిలువబడ్డారు, అంతేనా కాదు? ఒంటరిగా ఉన్నప్పుడు పిలువబడ్డారు. ఈరోజు నీ ఒంటరి జీవితంలో ఉన్నవా? నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. నీకు సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిలో ముందుకు సాగాల. యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు నిన్ను, తెలుసా? ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ లోకములో అందరికంటే ఎక్కువ ప్రేమించే దేవుడు ఒక్కడే. అబ్రాహామును ప్రేమించి పిలిచినప్పుడు అబ్రాహాము తల వంచుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడగలే. తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను దేవుడు పిలిచిందంటే ఏ దేవుడు రా అని కూడా అడిగితే నాకు తెలియదు. అబ్రాహాము అంటాడు, ఏ జాతికి చెందినవాడు రా అని అడిగితే నాకు తెలియదు. అబ్రాహాము అంటాడు, పిలిచాడు అంతే, రమ్మన్నాడు, పోతున్నా. హల్లెలూయా. నన్ను పిలిచినాడు, నేను వెళుతున్నాను. ఇలాగ మన స్వభావం ఉండాలి, ఇలాగ మన అనుభవం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలుగా. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు, నేను పిలిచినప్పుడు నీ వచ్చిన ఎడలా నీవు బ్రతుకుదువు. మత్తయి ఏమని పిలిచాడు? చూశాడు అంతే. ఆయన దగ్గరికి వెళ్ళి చూసి నన్ను వెంబడించాడు. నిన్ను ఎందుకు వెంబడించాలా? నాకేమొస్తుంది? ఏమన్నా జీతం ఇస్తావా, ఏమన్నా ఇస్తావా అని అడిగిండా? అడగలే. ఆయనను వెంబడించు. ఆయన కళ్ళల్లో అంత ప్రేమ ఉన్నది ప్రియమైన బిడ్డలారా. ఆయన మాటలు అంత తీపి ఉన్నది. మనం వింటున్న మాటలు ఆయనయే. ఆయన మాటలు విన్న మనము మార్చబడాలా. పొట్టి ఉంటాడు జక్కయ్య, పాపము చేసినాడు, అందరిని దోసక తింటున్నాడు, అడ్డికి డబ్బులు ఇచ్చి కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఆ వ్యక్తి ఎవరిని చూడటానికి వస్తున్నాడు? యేసు ప్రభుని చూడటానికి వస్తున్నాడు. మా గ్రామానికి అయ్యా ఒక యేసయ్య వస్తున్నాడట. ఆశ ఉందా మనకట్లా? ఆదివారం వచ్చింది, నేను ఎప్పుడు పరిగెత్తాలో దేవుని సన్నిధిలో ఉండాలా? ఉందా ఆశ? ఆశ ఉండాలా? నేను వెళ్ళాలి, పాడాలి, కనపరచాలి దేవుణ్ణి. సమయం ఇచ్చాడు దేవుడి రోజు, అది పరిగెత్తాలా? ఉరివి ఖర్చునైనా ఆ గొప్ప జనంగంతో దేవుడు వస్తుంటున్నాడు.
గొప్ప జనాంగంతో దేవుడు వస్తే పుట్టుకున్నాడు, కనిపించాడు. ఏం చేస్తాడు బిచారా? క్యా కరేగా? बहुत छोटा नाथा है बेचारा, झाड़ पे चढ़ गया। देखना है मतलब देखना है, मुझे कुछ भी करके मुझे उससे देखना है। कैसा रहता है यीशु मसीह, कौन सा कलर में है, किस प्रकार से बात करते हैं, क्या कितने लोगों को चंगाई दे रहा है वो यीशु मसीह, मुझे देखना है उससे। क्या सच में हकीकत में वो ठीक करते हैं क्या? उसका दिल में, जीवन में सोचने पड़ गया। ఎప్పుడైతే ఆలోచించాడో పరిగెత్తాడు, చెట్టు ఎక్కాడు. ఎక్కినప్పుడే యేసయ్య కనిపిస్తున్నాడు. హల్లెలూయా. మరి యేసయ్య తోపొంటి పోతున్న అనేకులు ఉన్నారు. వెళుతూ ఉన్నాడు. ఆడికి వచ్చినాక ఆగి, జక్కయ్య దిగు, నీ ఇంటికి నేను వస్తున్నా. ఎంత గ్రేట్! హల్లెలూయా. ఆశపడ్డవాని మనసును ఎరుగుతాడా లేదా దేవుడు? అమ్మా, ఎరుగుతాడా లేదా? ఆశతో వచ్చిన వీడికి నేను వినాలే దేవుని మాటలు, నేను ఖచ్చితంగా ఆయనను ఆరాధించాలి అని ఆశతో వచ్చినావు. నీ మనసు ఎరగడు ఆయన? నీ జీవితాన్ని బాగు చేయడు ఆయన? డబ్బు వసూలు చేసి, అపరాధం ఎత్తిలు వసూలు చేసి, ఖర్చు పెట్టి ఆస్తిగా ఇల్లు కట్టుకున్నాడు, అన్ని కట్టుకున్నాడు. సమాజంలో విలువ లేదైనకు. అవసరానికి ఆయనను వాడుకుంటున్నారు కానీ విలువ ఇస్తలేరు. 10,000 కావాలంటే ఆయనను పొగిడి 10,000 తీసుకుంటారు, కానీ అడ్డి మాత్రం బరబ్బర్ ఎత్తాడు. హల్లెలూయా. ఫైనాన్స్ ఇచ్చేవారు ఎట్లుంటారు? ముందే ఏం కట్టు చేసుకుంటారు? ఇంట్రెస్ట్ కట్టు చేసుకుంటారు. ప్రేమిస్తారు, మనం ప్రేమించాలని. టిఫిన్ చేయాలా, హోటల్లో కూర్చుండి పెట్టాలా? దేశాన చూస్తున్నా నేను. ఆటో ఫైనాన్స్ తీసుకోవాలంటే వాడిని ప్రేమించాలా, రారాపోయానాలా, 3 సార్లు 4 సార్లు గలాలా, అంత మీటింగ్ పెట్టుకోవాలా. అప్పుడు వాడు ఇచ్చే 20,000కు 1000 1500 కట్టు. ఎందుకు కట్ట? 1000 రూపాయలు కట్టే. 1000 రూపాయలు కట్టు వేసుకొని వాడు ఇస్తాడు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 1000 రూపాయలు కావాలి. అంటే రోజు పైసలు కట్టాలి. లేకుంటే ఎంత ప్రేమించినా శ్రమించే వ్యక్తిగా ఆడాడు. అలాంటి వ్యక్తిని జక్కయ్యను ప్రేమించిన దేవుడు నిన్ను ఎందుకు ప్రేమించాడు? ఆయన మార్చబడ్డాడు కాబట్టి మనం మార్చబడాలి. ఈ రోజు నుండి దేవుని సన్నిధిలో ఎదగటానికి ఆశపడాలా. ఏమంటుండే? ఇంకా చదువుతాడు. అక్కడ అంటున్నాడు, అబ్రాహామును శారాను గురించి మాట్లాడి అలా నేరీతిగా దీవించబోతున్నాడు. చూద్దాం. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి అతన్ని ఆశీర్వదించి నేను ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అవునట్లు చేసి తిని. హల్లెలూయా. ఎంత గొప్ప జనాంగముగా ఆయన నేను చేసి తిని. నీ కుటుంబం బాగుండాలంటే, నీ జీవితం బాగుండాలంటే నువ్వు పిలిచినప్పుడు రావాలా. నువ్వు పిలిచినప్పుడు ఆయన సన్నిధిలో వస్తే ఖచ్చితంగా గొప్ప జనంగా నిన్ను చేస్తాడు. నిన్ను గొప్ప ఆస్తిగా నిన్ను దీవిస్తాడు. పని చేయని వాడు తిరుగుతూ ఉంటాడు, కష్టపడ్డవాడు ఫలిస్తూ ఉంటాడు. ఈరోజు దేవుని కొరకు నువ్వు కష్టపడితే, దేవుని కొరకు ప్రయాసపడితే, దేవుని కొరకు నీ ప్రాణాన్ని ఇస్తే నీ ప్రాణాన్ని బ్రతికిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకునను, దాన్ని ప్రేమించకుండా నా కొరకై ప్రాణం పెట్టువాడిని తప్పించేదను. హల్లెలూయా. తప్పించేవాడుగా మనం ఉండాలా, పొడగొట్టుకునేవాడుగా ఉండాలా. ఈరోజు ఈ జీవితం, మనకిచ్చిన జీవితం ఎలాంటిదంటే కొద్ది దినములే, కానీ కష్టపడాలి. ఫలితాన్ని అక్కడ చూస్తాం. అక్కడి ఫలితాన్ని కొరకు మనం ప్రయాసపడాలా.
ఈరోజు నువ్వు ఇక్కడ సుఖ శ్రమలు అనుభవించాలంటే నీ ఆయుసు ఉన్నప్పుడే కష్టపడు. ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. దేవుని సన్నిధికి రావాలా, ఆరోగ్యం పొందుకోవాలా, పని చేయాలా. దేవుడు ఇస్తాడని కూర్చుంటే ఎలా ఇస్తాడు? ఒక వ్యక్తి విన్నాను, ఒక వ్యక్తి ఎవరు చెప్పారంటే వాడు పందొంగ వ్యక్తి. దేవా ఇయ్యు 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 అంటే ఒక రోజు ఏం చేసిందట, వాడు తోపొంటి వెళ్తుంటుండగానే ఒక పొక్కల మెరుస్తుందట, మస్తు బంగారం మెరుస్తుందట. మెరువంగానే వీడు తన్నన వెళ్ళి దవ్వుతున్నాడు. దవ్విన కవన లోపడబోతుంది. పెద్ద కనిపిస్తుంది, లోపలికి పోతుంది. పెద్ద కనిపిస్తుంది, లోపలికి పోతుంది. వాడు 3 దినములు 4 దినములు దవ్వుతే ఒక నూతి అయిపోయింది. హల్లెలూయా. అప్పుడు ఆ బంగారం అనేది ఇంత బంగారం మనకి దొరికింది. వాడు తిరిగి చూసిండట, నేనేం చేసినాను, నూతై నీళ్లు పడ్డాయి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది, లేకుంటే లేదని అప్పుడు అర్థం చేసుకున్నాడట. 2 చేతులు ఇచ్చింది కష్టపడటానికి, 2 కాళ్ళు ఇచ్చింది కష్టపడటానికి. నీకు సుఖంగా ఉండి కావాలంటే ఎక్కడి నుంచెల్లే రాదో. దేవుణ్ణి ప్రేమిస్తే నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యం ఇచ్చినప్పుడు నువ్వు పని చేస్తే నువ్వు సుఖపడతావు. అలాగా ఉండాలి. అబ్రాము కష్టపడ్డాడు, ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవించినాడు. దేశానికి నడిచి వెళ్ళాడు, కానీ దీవించబడ్డాడు. అంత దినములో దీవించబడ్డాడు. ఈరోజు మన ముందుంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట 4 ఇదే అధ్యాయంలో, నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. జనములకు వెలుగు కలుగునట్లు నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపావాసులు నా తట్టు చూచి నిరీక్షణ గల వారగుదురు. వారు నా బాహువును ఆశీర్వదింతురు. ఆకాశం వైపు కన్నులెత్తుడి. క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పోగవలే అంతర్ధగమగును. భూమి వస్త్రము వలె పతగిలిపోను. అందలి నివాసులు అటువలే చనిపోదురు. చాలు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే నీతిమంతుల కొరకే ఆయన వెలుగును మనకు దించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట అంటూ, నా ప్రజలారా నా మాట ఆలకించుడి అని అంటున్నాడు. ఎవరు? ఆయన ప్రజల కొరకు చెప్తుంటున్నాడు. ఇక్కడ బోధించేది ఆయన ప్రజలా, మనం వేరేటోళ్ళమా? ఆయన ప్రజలం కాబట్టి ఆయన మాటలు వినటానికి, నా ప్రజలారా నా మాటను ఆలకించుడి, చెవియొక్కండి. హల్లెలూయా. నా నిధిని విడుదల చేస్తున్నానుగా, జాగ్రత్తగా ఉండండిగా, సమకూర్చుకోండి. అన్ని ఎప్పుడు ఆపద వస్తుందో తెలియదుగా, త్వరగా వస్తుంది ఆయన రాకట సమయం. ఎందుకు? నాశనం చేయబోతున్నాడు. చాలా మంది నరులు చూసి వాళ్ళు భయముతో వణికితో చచ్చిపోతారట. ఎందుకు తెలుసా? చెప్పుతే ఈయనప్పుడు నా ప్రజలను నేను రక్షించుకోవాలని దేవుడు అంటున్నాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు, నేను ఎప్పుడైతే ఈ లోకానికి రాబోతున్నాడో నన్ను ప్రేమించిన వారు ఎంతమంది ఉన్నారు అంతమందిని నేను రక్షించుకుందును. హల్లెలూయా. ఆ రక్షణలో మనం ఉండాలా. ఆ రక్షణ జీవితం మనకు అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఒక మాట అంటున్నాడు, 7వ వచనం, నీతిని అనుసరించు వారలారా
నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. చాలు. హల్లెలూయా. ఎంత మంది మనుషులు నిందలు పెడుతున్నారు. వీడి చనిపోవాలని ఒకడు మంత్రం చేస్తాడు, ఏదో ఒకటి చేపిస్తూనే ఉంటాడు. ఆయనకి మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే ఆడు పని చేయలేడు, ఆడు పని దొంగ. మంచిగా బ్రతికే వాని మీద కంటిన్యూస్. వాళ్ళకి భయపడద్దట. మనం కొంతమంది భయపడతారు, నేను భక్తులో లేదో. ఆ దయ్యం మీరికి రాగానే దమ్మెల కూడా వేసింది అనుకో, ఏమంటారు? నా పని అయిపోయింది. ధైర్యం తెచ్చుకోవాలా. ధైర్యం తెచ్చుకుంటేనే బ్రతుకుతావు. జాబ్ పోతుందని భయపెట్టిస్తాడు వాడు, ఆ చేస్తున్న పని దగ్గర భయపెట్టిస్తాడు. భయపడకు, నమ్మకంగా ప్రార్థన చేయి, కాపాడతాడు దేవుడు. వాడు దుష్టుడాడు. నీకు వచ్చే బ్లెస్సింగ్ వాడు చూడలేకపోతున్నాడు, నీకు వచ్చే జీతం వాడు చూడలేకపోతున్నాడు. అందుకే వాడు ఏం చేస్తాడు? నిన్ను పడగొట్టాలని చూస్తాడు. భయపడద్దు. మంచి ఇల్లు కట్టుకున్నావు, ఇంటికాడ మంచి ఇల్లు బంగ్లా కట్టుకుంటున్నావు. అచ్చపోయేవాని కన్నెక్కడ ఉంటుంది, బంగ్లా మీద ఉంటుంది. ఎందుకంటే వాని గూనిలో గుడిచనో గట్టి గుడిచనో రేకులలో ఏదో ఉంటుంది. వాని యొక్క ఆ కళ్ళ నెట్టుంటే అబ్బాయిడు ఎదిగిపోయారా నా కళ్ళ మొగట అంటారా? వానికి భయపడకూడదు. ఎందుకంటే వానికి భయపడితే నీ బంగ్లా అమ్ముకోబడుతుంది. హల్లెలూయా. భయపడాలని కట్టుకున్నావా? భయపడద్దని కట్టుకున్నావా? భయపడద్దని కట్టుకున్నావా? ధైర్యంగా ఉంటే యుద్ధానికి నిలబడాల. ఇప్పుడు సైన్యంలో వెళ్తారు చాలా మంది, మిలిటరీలో వెళ్తారు. మేము బతికత్తమని వెళ్తారు వాళ్ళు. వాడు ఎప్పుడైతే జాయిన్ అవుతున్నాడో దేశం కొరకు, ఈ ప్రజల కొరకు, నేను అక్కడ వెళ్ళాలా, సాధించాలా, నేను తిరిగి వస్తా అనే ఆశ ఉండదు. బ్రతుకుతే వస్తా, లేకుంటే లేదు. అంటే మరణానికే వెళుతున్నాడు ఆ మనిషి. వెళ్ళేది ఎక్కడికి బ్రదర్? మరణానికే వెళుతున్నాడు. ఆ జాబే వస్తుంటుంది, ఎక్కడ పడేది తెలియదు. కానీ ప్రయాసపడి వెళుతున్నాడు కాబట్టి విశ్వాసముతో మంచిగా ఉన్న వ్యక్తులు చూడండి, రిటార్డు ఇంటికి వస్తారు మంచిగా. అది దేవుడు కాపాడుతుంటున్నాడు. కొంతమంది నేను చూస్తాను, ఒక వ్యక్తి అన్నాడు, ఆయన బార్డర్ మీద ఉండేట బైబిల్ పట్టుకొని ప్రతి దినము 5 గంటలు ప్రార్థన చేస్తారట. 5 గంటలు. ఆయనకు పండుకునే సమయంలో వెళ్ళి ప్రార్థన చేస్తాడట వాక్యాన్ని చదివి. ఎందుకు ఇంతగా నువ్వు ఇట్లా చేస్తున్నావు అని ఆయనతో ఉన్నవారు అడిగితే ఆయన అన్నాడట, ఈరోజు బతికున్నానంటే ఆయన వల్లనే. హల్లెలూయా. ఈ దేశానికి ఆయన ప్రాణం పెట్టిండు, నేను ఖాళీ మన రాష్ట్రం కొరకే నేను వచ్చినాను. హల్లెలూయా. పూర భారతదేశం కాదు, పూర ప్రపంచానికి ఆయన ప్రాణం పెట్టినాడు. కానీ నేను వచ్చింది భారతదేశం కొరకే. ఆయన నన్ను వెంబడిస్తే నేను బ్రతకగలుగుతాను. హల్లెలూయా. అలాంటి సాక్షిగా మనం ఉండాలా. చూస్తే ఇక్కడ దేవుడు అంటున్నాడు, గద్దిస్తాడు ఇప్పుడు మాటలు. జెఫన్యా 2వ అధ్యాయం జెఫన్యా 2వ అధ్యాయం 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టుగాలికి ఎగురునట్లు సమయము గతించిపోతున్నది. విధి నిర్ణయము కాకముందే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకముందే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి
దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురేమో. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇప్పటికీ చాలా మంది బాప్తిసం తీసుకొని మందిరానికి వెళ్ళరు. ఈ రోజు శ్రమలు వచ్చినప్పుడే వచ్చి, బాధలు వచ్చినప్పుడే వచ్చి సేవకులతో ప్రార్థన చేయించుకొని దేవుని దగ్గర బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి మాటలు చెప్తున్నాడు దేవుని బిడ్డలారా, మీరు మంచోళ్ళు, ప్రతి ఆదివారం వస్తున్నారు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాని వాళ్ళ కొరకు అంటున్నాడు. ఎందుకంటే రండి ఇకనన్నా బుద్ధి తెచ్చుకోండి, వచ్చి నన్ను వెంబడించండి. సిగ్గుమాలిన జనులారా. ఎంత ఘోరమైన మాట ఇద్దారండి దేవుడు మాట్లాడే మాటలు. అట్టకచ్చండిగా మంచి బ్లెస్సింగ్ ఇచ్చిన, జాబ్ ఇచ్చిన, ఆరోగ్యం మంచిగా వేసిన, బాప్తిసం తీసుకున్నాక దేవుని సన్నిధికి అచ్చుడు బంద్ చేసిండు. ఇక బాధ అనిపిస్తుందా లేదా? ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాక మంచి ప్రేమతో చూసినా కానీ ఆ భార్య ఖచ్చితంగా ఆయనను ప్రేమించకుంటే బాధ అనిపిస్తుందా లేదా? లక్షలు ఖర్చు పెట్టుకొని పెళ్లి చేసుకున్నాం. బ్రదర్, లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసినాం. వాళ్ళిద్దరి మధ్యలో వేరు బంధాలు ఉంటే ఆ చేసుకున్న భర్తకు ఎంత కోపం వస్తుంది? ఇన్ని లక్షలు పెట్టి ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసి కావలసిందల్లని కొనిస్తున్నా ఇంకా నన్ను ప్రేమిస్తలేవేమి అని అడిగితే నాకు ఇష్టం లేదు అన్నదనుకో, ఎంత కోపం వస్తుంది? అదేదో ముక్క ముందే చెప్తే అయిపోతుండే కదా, నిన్ను పెళ్లి చేసుకోపోతుంటే అంటాడా లేదా? హల్లెలూయా. దేవుడు అదే అంటున్నాడు. నీకు నమ్మకమే లేకుంటే, నీవు రాకుంటే నాకు పోయేదేమున్నదయ్యా? ఎందుకు వచ్చినావు? నువ్వు ప్రేమిస్తాను వచ్చినావు, నా యొద్దకు వచ్చినావు, ఆశీర్వదించబడ్డావు, దీవించబడ్డావు, నీ కొరకు రక్తం గార్చిన, బాగుపరిచిన, నీ ఎముకలన్నీ కడిగిన, నా రక్తంతో కడిగిన, శుద్ధి చేసిన, విలువైన రక్తంతో నేను నిన్ను కొన్నా. ఈరోజు మందిరానికి బంద్ అయినావు, పరిశుద్ధ స్థలానికి అర్చటమే బంద్ అయినావు, నా మాటలు వినటమే బంద్ అయినావు. రాధా కోపమిగా? సిగ్గుమాలిన జనులారా కూడి రండి అని అంటున్నాడు. అందుకే అత్తలేరైన జనాల ఉగ్రత దినం రాబోతున్నది. ఉగ్రత దినమున ఎవరు ఏర్పరచబడ్డవారో, ఎవరు పిలువబడ్డవారో దేవుడు చూస్తున్నాడు, దాస్తానంటున్నాడు. మనం దాచబడాలి. హల్లెలూయా. మనం బ్రతకాలంటే ఆయనను వెంబడించాలి. ఈరోజు ఆఖరి మాట ఏమంటున్నాడు బ్రదర్? ఆఖరి మాట ఏమంటున్నాడు? ఇక్కడ అంటున్నాడు, మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. హల్లెలూయా. నీతిని వెతికి దానిని అనుసరించిన ఎడల ఉగ్రత దినం వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మీరు బ్రతుకుదురు, మీరు దాచబడుదురు, మీరు ఖచ్చితంగా దాచబడతారు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన ఉగ్రత దినం రాకముందే, ఆయన నీతి విడుదల కాకముందే మీరు త్వరగా ప్రయాసపడండి, త్వరగా మార్చబడండి, జీవితాన్ని దేవుడికి ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఈరోజు ఎంతో మంది నశించిపోతున్నారు. పనులను బట్టి దేవుడు లేడు, కుటుంబ పరిస్థితులన్నీ దేవుని విడిచిపెడుతున్నారు. దేవుని వాక్యానికి లోబడితే ఖచ్చితంగా మీ కుటుంబాలు దీవించబడతాయి. హల్లెలూయా. నేను లాస్ట్ మాట చెప్పి ముగిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. 12 हेब्री 12 अध्याय 14 वचन.
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చాలు. హల్లెలూయా. అందరితో మంచి కలిసి ఉండటానికి ప్రయత్నించండి. సంఘములో కూడా వేరు బంధాలు ఉండకూడదు. దేవుని బిడ్డ ఒకరికొకరు లోపడాలా. ఖచ్చితంగా అందరితో పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఉండాలా. నేను మాటికి చెప్తాను, ఆరాధన చేసినప్పుడు నేను పూర్ణ మనసుతో ఆరాధన చేయాలి, పూర్ణ హృదయముతో ఆరాధన చేయాలి. ఆయన ఆత్మను పొందుకోవాలని దేవుని వాక్యం చెప్తుంటున్నాడు. అందరితో కలిసి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. మనం పిలువబడ్డాం, ఇక్కడికి ఏర్పరచబడ్డాం, మనము ఎన్నుకోబడ్డాము, విలువైన రక్తంలో కడగబడ్డాం. మనం ఇక ఎందుకు మనకు పగలు? నోటితో అనే మాట మరిచిపోతుందట గాని విన్న చెవు మరిచిపోదట. హల్లెలూయా. నోటితో అన్న మాట మరిచిపోతాడు, కానీ విన్నవాని చెవు మరిచిపోదట. నిన్నొక చెడు మాట అన్ననుకో, మరలా నిన్ను ప్రేమించిన, మంచిగా మాట్లాడిన 10 ఏళ్ల తర్వాత నీకు ఆదుకుంటుందా లేదా? పలాని రోజు పలాని వ్యక్తి అన్నాడు, ఆ రోజు మళ్ళీ గొడవైంది అనుకో, నాకు తెలుసు రాబాయి, నన్ను ముందు కూడా అన్నావు, నాకు ఆదుకునే గుండెలకి పోతలేదు, నువ్వు మళ్ళా స్నేహం చేసినా కానీ నాకు భయం అనిపించింది, అయినా మళ్ళా లొల్లికి వచ్చిందిరా అంటామో లేదా? వీడు అన్నోడు మర్చిపోయిండు, స్నేహంగా అయిపోయిండు, కానీ మరలా వేరు బంధాలు అయినాయి. అలా కాకూడదు. మన సంఘములో ప్రేమలు ఉండాలి. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండాలట. 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పునేమో అని ఏదైనా వేరేదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండకుండానేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. ఏశావు లాగా మనం ఉండద్దు. ఒక్క పూట పోసి ఆయన ఒక్క పూట పెట్టి ఆయన జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. సొంత అన్నదమ్ములే. చూడండి, మన ఇంట్లో లేరా అట్లాంటి వారు? మన న్యూస్లో వచ్చింది, 2 అన్నదమ్ములు, ఒకడు హైదరాబాద్ లో ఉంటాడు, ఒకడు ఇంటికాడ ఉంటాడు, వాడు వ్యవసాయం చేస్తున్నాడు. ఆ హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి భూమి పంచుకుంటానికి వచ్చినాడు. భూమి పంచడానికి వస్తే ఆ చిన్నవాడు ఏం చేస్తున్నాడు, నీకు ఎక్కడదరా భూమి అని అంటున్నాడు. గొడవ అయిపోయింది ఇద్దరికి. ఆ భూమి దగ్గరనే కొట్టుకుంటే అన్నయ్యను చంపేశాడు, కట్టెలతో కొట్టి చంపేశాడు. ఏజ్ పెద్దగా ఉన్నది, ఈయన ఏమైనా కాలంలో ఉన్నాడు. భార్య ఎంత అడ్డం పోయినా ఆడ ఏం ప్రయోజనం కాలేదు, పిడాలతో చంపేసిండు ఆయన. ఎంత ఒక్క తల్లి కుట్టునులే కదా, ఒకే రక్తం పంచుకొని ఆయన తాగిన పాలిన తాగినాడు. ఆయనకంత పౌరుషం అవసరమా? భూమిని చనిపోతే పట్టుకపోతాడు వాడు. ఎందుకు ఆ గొడవలు? అందుకే దేవుడు అంటున్నాడు, మనలో సమాధానం ఉండాలా. ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుని ఆత్మను పొందుకొని ఉండాలా, అభిషేకం పొందుకొని ఉండాలా, మనలో ప్రేమ ఉండాలా. దేశించటం మనకు ఉండకూడదు, ఒకరిని నిందల పాలు చేయకూడదు. మన సంఘంలో ఒకరి మీద ఒకరము ఎక్కరవి మాటలు కూడా మనం పలకకూడదు. దేవునికి విరోధమైన మాటలు అవి. ఎందుకంటే ఏశావులాగా మనం ఉండకూడదు. ఎవడో ఏదో చెప్తున్నాడని మాటకు లోబడకండి ప్లీజ్. ఎవరో ఏదో ఆశ పెడుతున్నారని ఆయన మాటకు లోపడకండి. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా నడచటం నేర్చుకోండి. దేవుని వాక్యానుసారంగా నడిస్తే ఖచ్చితంగా దీవించబడతారు. నీ పాపములు నీవు ఒప్పుకోవాలా, నీ జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగించుకోవాలా. ఈరోజు అప్పగించుకోలేకపోతున్నా, ఈరోజు సరి అయినట్లు లేదు జీవితం, అందుకే సరిగ్గా నీ లైఫ్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటే
నీ బలహీనతలను దేవునికి అప్పగించకుంటే, నువ్వు చేసిన పాపమును దేవునికి అప్పగించకుంటే, ఆయనకు తెలియజేయకుంటే నీకెప్పుడు ఆశీర్వాదం ఉండదు. నీ ఒంటరిగా కూర్చునివా ప్రార్థనలో చెప్పుకో. అప్పుడు దేవుడు క్షమిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రాహామును పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినాడు. నీ జీవితాన్ని మార్చుకో. సంఘముగా మనమందరము ఒక అనుబంధం కలిసి ప్రేమ కలిగి మనం ముందుకు సాగాలి. దేవుని రాజ్యం త్వరగా రాబోతున్నది. ఆయన వచ్చినప్పుడు మనం దాచబడాలా. మనము ఎక్కడో పడి చనిపోకూడదు. ఆయన వచ్చినప్పుడు మనం నీతిమంతులుగా ఎంచబడాలా. ఇట్టి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడైన యేసయ్యా, మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సమయమందు ప్రభువా, నీ బిడ్డలుగా కూడి వచ్చిన వారితో నువ్వు మాట్లాడిన మాతో అద్భుతమైన మాటలు మాట్లాడవు. దేనికంటే తీయనైన మాటలు మాట్లాడినావు దేవా. నీ ఆశీర్వాదం పొందుకున్నాం ప్రభు, నీ అభిషేకం పొందుకున్నాం తండ్రి. ఈ వారమంతా మమ్మలను తండ్రి నీ సన్నిధిలో ముందుకు నడిపించమని, నీ ఆత్మతో నింపమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి